గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. మమ్మీ పర్ఫెక్ట్ యూట్యూబర్ లాగా అనిపిస్తావు మమ్మీ. మనం ఏం చేస్తున్నావు తెలుసా నీకు? వంట. సరే మమ్మీ చెప్పు, ఏం చేస్తున్నావు? రెసిపీ చెప్పు. ఫిష్ కర్రీ. అందరూ ఉల్లిపాయలు పేస్ట్ వేస్తారు ఆ చేపల కర్రీలోకి, నువ్వేంటి ముక్కలకు వస్తున్నావు? స్పెషల్. స్పెషలా? స్పెషల్. ఓకే. ఎవరు స్పెషల్ ఇది? మీ అమ్మ స్పెషలా, మీ అత్తయ్య స్పెషలా? మా మమ్మీ. మమ్మీది. అబ్బో, కొంచెం కారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయవా? నేను నీకు ఎప్పుడు చెప్పేది. ఓకే, తిట్టుకోకుండా. ఓకే, ఇవన్నీ కట్ చేసేసాక కలిపేటప్పుడు చూపిద్దాం. ఓకే 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 ఓకే. ఆనియన్, పచ్చిమిర్చి. నెక్స్ట్ ఏంటి? ఫిష్ పీస్ వేసుకోవాలా? ఓకే. 2 ఫిషెస్. ఏం ఫిష్ అమ్మా ఇది? రాగండి. రాగండి 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 ఏదో అట్లే. ఓకే ఓకే. కళాయి పెద్దది. కళ్ళుప్పు. ఓకే, ఎంత వేసుకోవాలి కళ్ళుప్పు? నువ్వు అలా వేస్తే సుమారు వేసుకోవాలి. సుమారుగా. అది సరిపోకపోతే మళ్ళీ పులుసు ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఓకే. సాల్ట్ వేయచ్చు కదా, కళ్ళుప్పు ఎందుకు వేసావు? టేస్ట్. కళ్ళుప్పు వేస్తే టేస్ట్గా ఉంటుందా? ఓకే. ఇది కారం. కారం కూడా నువ్వు సుమారుగా వేసేస్తున్నావు. ఎక్కువైతే అవుతాం. ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు. పసుపు. ఇంకా ఆయిల్. నెక్స్ట్ ఏంటి? ఆయిల్. వేస్తున్నావు? శనగ నూనె. మొత్తం కలిపేసుకోవాలా? అవును. అన్ని కలిసేలా ఇలా కలుపుకోవాలి అంతా. నేను నేర్చుకుంటా మమ్మీ ఫిష్ కర్రీ దగ్గర వాళ్ళ. ఫిష్ తంటే మా ఇంట్లో. వెరీ గుడ్. చెప్పమ్మా, మెజర్మెంట్ చెప్పు. చింతపండు ఎంత వేయాలో? చింతపండు 100 గ్రాములు. ఓకే. కేజీ చేప అయితే ఒక 50 గ్రాములు. 50 గ్రాములు పట్టిద్దా? ఓకే. 2 కేజీల చేప అయితే 100 గ్రాములు. చిక్కగా పోసుకోవాలా? చిక్కగా ముక్క మునిగేలా పోసుకోవాలి. నాకు డౌట్. చెప్పు. ఇప్పుడు అందరూ ఉల్లిపాయ పేస్ట్ వేయించి దాంట్లో వేస్తారు కదా ముక్కలు, నువ్వేంటి ఉప్పు, కారం, ఉల్లిపాయలు అన్ని ఇలా కలిపేస్తున్నావు? ఇలాగే టేస్ట్. ఇలాగే బాగుండిద్దా? ఓకే, మీ మమ్మీ చెప్పిందా? ఓకే, నిజంగానే టేస్ట్ లేదు. నువ్వు చేపల కూర బాగా చేస్తావు. అందరూ అడుగుతారేమో ఇలా పచ్చివాసన వచ్చింది కదా ఎలా అని. రాదు. ఓకే. అభి, ఫిష్ కర్రీ తిందాం మనం. నీకు ఇష్టమా ఫిష్? ఇలాగే రుచిగా ఉంటుంది. అన్ని కలుపుకుంటే ముందుగానే తోడుగా రుచిగా ఉంటుంది. ఇలా తోడుగా పెట్టుకోవాలి. మొక్క మునిగేలా పులుసు పోసుకోవాలి. ఓకే. మరి మసాలా ఎప్పుడు వేస్తావు? ఉడికేటప్పుడు వేస్తా. ఏ మసాలా ఏమేమి పడతావు? అల్లం, చిన్నులపాయి, తర్వాత అది వేసేటప్పుడు షూట్ చేద్దాం. ఓకే, సరిపోయిద్దా? సరిపోయింది పులుసు. ఓకే. నీ హండీ బాగుందా? ఎవరు కొన్నారు అది? మా చిన్న అమ్మాయి కొంది. ఎవరు? పేరేంటి? బోనా. నేనే కొన్నా అది ఊరికే. సెల్ఫ్ అడ్రస్. తలకాయ మునగపోతే ఇలా ఇలా కదిలించుకుంటామే ఉడికేటప్పుడు గెరిటితో. ఉడికేటప్పుడు గరిటె పెడితే విరిగిపోతాయి కదా ముక్కలన్నీ. ముక్కలు కదిలి ఇది ఒకటే కదిలిస్తాం. ఓకే ఓకే. పొయ్యి మీద పెట్టి చగబెట్టుకుంటే అలాగలా ఉడికిద్ది. ఓకే. మూత పెట్టేసేయాలి. మళ్ళీ మనం ఎంతసేపు తర్వాత చూడాలి? అరగంట. కొత్తిమీర గైస్, ఫిష్ కర్రీలో కొత్తిమీర టేస్టే వేరు కదమ్మా? అవును, కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సండే అయితే నీకు కొంచెం ఎక్కువ ఉంటుంది కదమ్మా కిచెన్లో పని.
కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది. మా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? మా పిల్లలందరూ ఉంటే ఎక్కువ పని. సో అందరం ఉన్నాం కాబట్టి ఎక్కువ పని. సెలవు కాబట్టి ఆఫీస్ లేదు కాబట్టి తమ్ముడు వచ్చాడు అనమాట. సో మా వాడికి స్పెషల్గా ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం కాబట్టి మా వాడు ఉంటే వాడికి ఏది ఇష్టమైతే అదే వండిద్ది కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. అంతేగా? అవును. అవునంట. చూసారా ఎంత బాగా చెప్పిందో. నిన్న అప్పడాలు గొట్టాలు కూడా వాడికి వస్తే అయిపోయావు కదా. అవును. వాడు వస్తే ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్, అప్పడాలు, వడియాలు, సాంబారు. ఆడొచ్చేది ఎప్పుడో అది guys. ఒకసారి అంటే అది కావాల్సి చేసి పెడతాను. అంటే మేము రోజు ఇక్కడే పడి తింటున్నాం అని ఫీలింగ్ అంతేనా? అని కాదు, ఆ, మనం చేసి తింటాము, వాడు చేసుకు తినలేడు కదా అన్ని, ఓహో. అందుకని చేసి పెడతాం. సరే, ఈ లోపే ఏమన్నా చెప్పు. ఎల్లుల్లి గడ్డలు. వెల్లుల్లిపాయలు వస్తున్నావా? ఓకే, వెల్లుల్లిపాయ ఒలిచే లోపు ఏమన్నా చెప్పు. ఒక పాట పాడతావా? పాటలు రావా? నాకు పాటలు రావమ్మా. ఓకే. అల్లం వెల్లుల్లిపాయలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నావు. ఓకే, మిక్సీ పట్టేయాలా? మిక్సీ వేస్తున్నాం. సరిపోతుందా? ఇదంతా వేయను, సగం వేస్తా. ఓకే, 2 కర్రీస్కి కలిపి మసాలా వేసావు. వేసా. దీనిలో సగం 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 వాడుతావు. ఓకే, ఇందాకేదో చెప్తా ఆపేసావు అమ్మా, నానొచ్చాడని. నేను చేసే ఫిష్ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్న. ఓహో, ఓకే. ఊర్లో కూడా వండించుకుంటారు నా చేత, బాగుంటుంది అని. నీ ఫిష్ కర్రీకి ఫ్యాన్స్ ఉన్నారు అంటావు. అవును. ఓకే, అందరు ట్రై చేయొచ్చు అయితే. చెప్పు అయితే అందరూ ట్రై చేయండి. అందరూ నా ట్రై స్టైల్ ఫిష్ కర్రీ అని చెప్పు. ఫిష్ కర్రీ బాగా చేస్తా. బాగోకపోతే తిడతారు, నీ ఇష్టం. చెప్తున్నావు మరి. బాగానే చేస్తా. బాగానే చేస్తావా? ఓకే, అష్యూరెన్స్ ఇచ్చింది గైస్, ట్రై చేయండి అందరు. ఓ 15 to 20 మినిట్స్ తర్వాత పులుసు ఇలా మరుగుతూ ఉంటుంది. పులుసు సగం మరిగిన తర్వాత ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము తీసుకున్న క్వాంటిటీకి మాకు 3 to 4 టేబుల్ స్పూన్స్ పట్టింది. మీ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మేము తీసుకున్నది 2 kgs ఫిష్. ఒక 2 టేబుల్ స్పూన్ గసాలు ఇలా పెట్టుకోవాలి. ఈ నానబెట్టిన గసాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గసాల పేస్ట్ వల్ల ఏంటంటే వాటరీగా లేకుండా పులుసు థిక్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అన్ని వేసి ఇలా టాస్ చేసుకోవాలన్నమాట. ఇది స్పైసీగా కావాలి, మంటగా కావాలి, ఎక్కువ మంట. కొంచెం కారం ఎక్కువ వేసాం అనమాట. చిచ్చి ఆ టోటో మొహం చూడరా, వైఫ్స్ పెట్టి చూడవరా. ఇది టోటో గైస్. మావాడు వచ్చినప్పుడు మావాడితో పాటు చుట్టం చూపుగా వచ్చింది మా ఇంటికి. పరమ వేస్ట్ ఫెలో. బయట వర్షం పడుతుంది మమ్మీ, నువ్వేంటి అలా చోట్ల కక్కేస్తున్నావు? అట్లాగే పడుతుంది పని చేసి. సేమ్ జీన్స్ నీలాగే నాకు కూడా చెమటలు ఫుల్గా పడతాయి. నీకు పని చేస్తే పడితే నాకు ఏం చేయకపోయినా పడతాయి. పని చేయని వాళ్ళకి చెమటలు పట్టం. అదే అర్థం. ఎవరిని మమ్మీ నువ్వు అంటుంది? అక్కడ కూర్చుంది ఒక అమ్మాయి. అలా కలుపుకోవాలి ఒకసారి. అల్లం కలిసి గరిట పెడితే విరిగిపోద్ది కాబట్టి. గసాల పేస్ట్. ఎలా ఉంది నేను చేసిన జున్ను? బాగా చేశానా? బాగుంది, టేస్టీగా ఉంది. ఎంతసేపు అయిందమ్మా పెట్టి? కొంచెం ఎగరాలి, చూసుకోవాలి. కొంచెం పెట్టింది వేసుకోవాలి.
ఓకే, గసాల పేస్ట్ మెత్తగా వేసుకోవాలి. ఓకే, ఇంత మెత్తగా. ఓకే. ఇలా ఎగిరిపోయిన తర్వాత గసాల పేస్ట్ వేసేసి గరిటె పెట్టకుండా అలా కలుపుకోవాలి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో చేయాలి, ఎందుకంటే గసాల పేస్ట్ వేసిన తర్వాత అడుగంటేస్తుంది. ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయినట్టే. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కర్రీ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అప్పుడైతే విరిగిపోకుండా ఉంటుంది. యమ్మీ యమ్మీ టమ్మీ టమ్మీ. నా ప్లేట్ ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంది. సో తినడమే లేట్ ఇంకా. నేనైతే ఇక్కడ మా తమ్ముడు ప్లేట్లో ఉన్న పచ్చిమిరపకాయలు అడుగుతున్నా. ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క ముద్దలో పచ్చిమిర్చి చిన్న ఫిష్ పీస్ పెట్టుకొని తింటే ఆహా అద్భుత. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.